Hi. మనతో పాటు వన్ ఆఫ్ మై ఓల్డ్ పేషెంట్ నాగరాజ్ ఇస్ విత్ మీ. అతను మేము హాస్పిటల్ స్టార్టింగ్లో ఒక మేజర్ యాక్సిడెంట్ తోటి ఆ డీసీఎం వ్యాన్ని సివియర్ పొల్యూషన్ అయ్యి రెండు కాళ్ళకి ఇంజురీస్తో పాటు మన హాస్పిటల్కి వచ్చిండ్రు. సో హీ అండర్వెంట్ మల్టిపుల్ సర్జరీస్, చాలా సర్జరీస్ హీ అండర్వెంట్. 2 ఫీమర్ ఫ్రాక్చర్స్ ఉండే, 2 లెగ్ ఫ్రాక్చర్స్ ఉండే. సో ఇనీషియల్గా అయితే మేజర్ ఇంజురీ ఉండే కాబట్టి వీ హ్యాడ్ టు రిమూవ్ 1 లెగ్. తర్వాత వేరే కాళ్ళకి ఎంబాలిజం అయిపోయింది. సో అక్కడ కూడా వాస్కులారిటీ తగ్గింది. సో వీ హ్యాడ్ టు రిమూవ్ బోత్ ద లెగ్స్. కానీ అది చేసిన తర్వాత కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, చాలా ఇన్ఫెక్ట్ అయింది. మీకు మల్టిపుల్ సర్జరీస్ చేసాము, వ్యాక్ అప్లై చేసాము. స్టిల్ దిస్ ఫెలో ఈజ్ వెరీ గుడ్, హీఈస్ డూయింగ్ గుడ్. మంచి హెల్దీగా ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు, ఫిట్ ఉన్నాడు. ఇన్ని సర్జరీస్ అయిన తర్వాత కూడా హీఈస్ డూయింగ్ ఆల్ హిస్ వర్క్ ఆన్ హిస్ ఓన్. ఈరోజు 200 కిలోమీటర్స్ ఆటో నడిపించుకొని వచ్చాడు. చెప్పు నాగరాజ్, ఎట్లా ఉండే నీకు? ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అప్పుడు ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు స్పృహ లేదు సార్, మనకేం తెలియదు. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొంచెమే గుర్తుండే. ఇంటికి పోయిన తర్వాత కొన్ని దగ్గర ఒక 6 నెలల పాటు భయం బాగుపడ్డా సార్. అంటే ఇక అవసరం లేదు ఈ బతుకు అన్న టైపులో అంత దూరం వెళ్ళింది అన్నట్టు మైండ్. ఆ తర్వాత ఇక మావిడ మిషన్ కుట్టడం, దాన్ని చూసి పని నేర్చుకోవడం, ఎట్లయినా బతకాలని ఆ రోజున మాట్లాడిన అందరూ 10 మంది అంటే చాలా మంది మాట్లాడారు అట్లా ఇట్లా. ఈ ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు చూడటం, మన యూట్యూబ్లో కాళ్ళు లేని వాళ్ళు ఏమేమి చేస్తారు అన్ని చూడడం, ఇవన్నీ చూసి ఏదో ఒకటి చేసుకోవాలని ఈరోజు యాక్చువల్గా 2 ఫీమర్ బోన్స్ అంటే లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ కూడా ఉండే. సో వాళ్ళ పేరెంట్స్ చాలా కోఆపరేటివ్ ఉండే. సార్ మాకు కాలుకి ఏమైనా అయినా పర్లేదు కానీ మాకు మనిషి కావాలి, అతను బతికి ఉండాలని అబౌని యాంపిటేషన్ చేసాము అట్ ద లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్ సైడ్. నౌ హీ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ వెల్. నడుస్తున్నాడు, అని పనులు చేస్తున్నాడు, మషిన్ కుడుతున్నాడు, వెల్డింగ్ చేస్తున్నాడు, ఆటో నడిపిస్తున్నాడు. ఏమంటారు దాన్ని? స్టూల్. పీటతోని వాక్ చేస్తున్నాడు. హీ ఈస్ అ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద పీపుల్ who are depressed with very minimal things and very minimal changes in life. We have to take him as an inspiration. దీన్ని చూసుకొని మనం నేర్చుకోవాలి. Fantastic, super.